నామమైన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అభినందనలు. మీ మధ్యలోకి వచ్చే ఈ అద్భుతమైన సమయానికై దేవునికే కృతజ్ఞత మరియు స్తుతి. ఈ ఆశీర్వదించబడిన నూతన సంవత్సరం దేవుడు మనకు దయచేశాడు. మనమందరము 2025వ సంవత్సరంలో ప్రవేశించాము. మనం కళ్ళు మూసుకొని దేవుడు ఇచ్చిన ఈ సంవత్సరంకై మహిమపరుద్దాము. కృపా ప్రేమ గల పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మ ప్రభువా మీకు వందనములు స్తుతి. మా లోపల అంతరంగములను మీ ఊపిరితో నింపండి. మా రక్తనాళాల్లో, ఆలోచనల్లో, ఊహల్లో మరియు మా కోరికల్లో మీ శ్వాసతో నింపండి. జీవితాల్లో మీరు చేసిన ప్రతి మంచి పనికై మీకు వందనములు ప్రభువా. ఈ సంవత్సరము మీకు చెందినది మరియు ఈ సంవత్సరంలో ప్రతి నెల మీ మహిమార్థమై జీవించుటకు అనుకూలంగా మార్చినందుకు మీకు స్తుతి మరియు వందనములు. ఈ భూమిపైన ఒక ఉద్దేశంతో మేము నిర్మించబడ్డాము. ఏదో ఒక పొరపాటు వల్ల చేయబడ్డం కానీ, పొరపాటు వల్ల మా పేర్లతో పిలువబడ్డం కానీ, లేదా తల్లి గర్భములో రూపింపబడ్డం కానీ, ఇవన్నీ ఒక పొరపాటుతో చేయబడలేదు. కానీ ప్రభువా, ఈ భూమి పునాదికి మునుపే ఈ ప్రపంచంలో మేము సృష్టించబడ్డాము. మమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నావు. మా పేర్లు ఏమై ఉన్నాయో, తల్లిదండ్రులు ఎవరో, ఎక్కడ పుట్టబోచున్నామో సమస్తమును ఎరిగి ఉన్న దేవా, మేము ఒక పొరపాటు వల్ల కలిగిన వారము కానందుకు మీకు స్తుతి మరియు వందనములు. మనలో చాలా మంది మేము ఒక పొరపాటు వల్ల జన్మించామని అనుకుంటున్నారు. వారి బలహీనతలు వాళ్ళు చూస్తూ వారు ఒక ప్రత్యేకమైన పద్ధతిలోనే జన్మించారు అని అనుకుంటున్నారు. కానీ ప్రభువా, నేను నమ్ముతున్నాను మీరు నన్ను ఒక ఉద్దేశంతో రూపించారు. ఆ నమ్మకము ఈ సంవత్సరం పరిపూర్ణమవుతుంది. ప్రభువా, వీరికి వారి జీవితం యొక్క ఉద్దేశం మరియు వారు దేని కొరకు పిలువబడ్డారో, వారి గమ్యం ఏమిటో వారికి తెలియచేయండి. వారు ఏమై ఉన్నారో, ఈ భూమిపైన ఎందుకొరకే జీవిస్తున్నారో వారికి తెలియజేయండి. మరియు ఈ కెమెరా ద్వారా నన్ను చూస్తున్న ప్రతి ఒక్కరికి నీ స్వరం యొక్క శబ్దము వారికి తాకాలని, దర్శించాలని మరియు వారి హృదయాలకు అంటుకొని ఉన్న ప్రతి అబద్ధము విరిగిపోవాలని ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను. నీ కృపాక్షేమములే వారి వెంట వచ్చునని, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము వారి జీవితంలో ఎదగాలని నేను ప్రార్థిస్తున్నాను. మీకే స్తుతి మరియు వందనములు చెల్లిస్తున్నాను. మీ పరిశుద్ధ నామమునకే మహిమ చెల్లిస్తున్నాను. నూతన సంవత్సరం వారు విజయవంతమైన జీవితాలను జీవించాలని తండ్రి, ఈ వాక్యము వీరి హృదయాల్లో నాటుకొని పోవాలని, ఈ వాక్యము వారి ప్రాణంలో స్థాపించబడాలని, దీనివల్ల వీరు వేసే ప్రతి అడుగుల్లో ఈ ఆశీర్వదించబడిన వాక్యము భద్రపరచబడాలని ప్రార్థిస్తుంది. పరిశుద్ధాత్మ ప్రభువా, నీ సన్నిధికై వందనములు. యేసు ప్రభు యొక్క శక్తివంతమైన నామములో మేము ఈ ప్రార్థనని అడుగుతూ ప్రార్థిస్తూ ముద్రిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ ప్రత్యేకమైన రోజు మాతో జాయిన్ అయినందుకు మీలో ఉన్న ప్రతి ఒక్కరికి వందనములు చెల్లిస్తున్నాం. నాకు తెలుసు ఇది ఒక నూతన సంవత్సరం మరియు మనం ప్రతిరోజు ఈ నూతన సంవత్సరంని ఇలా వేడుకగా చేసుకుంటూ ఉండాలి. ఈ నూతన సంవత్సరం అనే మనస్తత్వాన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరి జీవితాల పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మీరు మీ జీవితాల్లో ప్రతిరోజు ఒక నూతనత్వాన్ని కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఎందుకంటే దేవుడు నూతనమైన దేవుడు, ఆయన అపరిమితమైన దేవుడు. ఆయన నీవు ఎదగాలని, నీవు అభివృద్ధి చెందాలని, నువ్వు పురోగతి కావాలని కోరుతున్నాడు. నూతన సంవత్సరం యొక్క మొదటి నెల మొదటి రోజు మాత్రమే ఈ రీతిగా ఆలోచించకూడదు. ఇదే సమయము పురోగతికి సంబంధించింది, ఈ సమయంలో నేనేదో నూతనంగా ఆరంభించాలి, లేదా ఈ సమయంలో ఒక నూతనమైన అడుగు తీసుకోవాలి అని లేదు. అలా కాదు. అలా ఈ లోకము నివసిస్తుంది. నీవు యేసుక్రీస్తుకు సంబంధించిన దానివి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో నివసిస్తూ ఉంటావో ప్రతిరోజు నీకు ఒక నూతనమైనదే. నీవు ఆయన యందు నమ్మకం ఉంచితే ప్రతిరోజు నీకు ఒక నూతన సంవత్సరముగానే వినపడుచున్నది. విన్నపం ఏంటంటే, మీరందరూ సమయము తీసుకుని ఆయన సన్నిధిలో కూర్చొని పరిశుద్ధాత్మని మీ మనసుని, హృదయముని, ఆలోచనలని, ఊహలని నింపమని అడగాలి. ఒక్కసారి పరిశుద్ధాత్మ మీ జీవితంలోకి నడిచిన తర్వాత మీరు ఎంత మాత్రము ఆ రీతిగా ఉండరు. మీ హృదయం మారుతుంది, మీ మనస్సు మారుతుంది, మీ కోరికలు మారుతాయి. ఆయన మిమ్మల్ని పూర్తిగా ఆక్రమించుకుంటారు. ఎందుకంటే మీరు గ్రహిస్తారు ఆయననే మిమ్మల్ని భూమి పైన సృష్టించాడని. నా సహోదరి సహోదరులారా, మీరు నలిగి ఉన్నారా? మీరు సమాధానం కొరకు వెతుకుతున్నారా? మీరు తప్పించుకునే మార్గం చూస్తున్నారా? యేసే సమాధానం. పైన యేసు ప్రభువుకి మించిన వేరే ఏ ప్రేమ లేదు. నేను ఆ నిజమైన ప్రేమని నా జీవితంలో అనుభవించాను. నేను ఎప్పుడైతే నలుగుగొట్టబడ్డానో అప్పుడు నన్ను ప్రభువు లేవనెత్తాడు. నేను సమాధానాలు వెతికినప్పుడు ప్రభువు నాకు సమాధానాలు ఇచ్చాడు. నేను దుఃఖపడుతున్నప్పుడు
ఆయననే నన్ను సంతోషంతో నింపాడు. సన్నిధిలోకి పరిగెత్తడానికి మించి వేరే ఏదీ లేదు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి పలకబడినటువంటి వాక్యమే ఆయన సన్నిధి. మీరు పరిశుద్ధాత్మని అనుభవించకపోతే సమస్తమును మీ జీవితంలో ఎండిపోయినట్టుగా ఉంటాయి. మీరు పొందిన వాగ్దానాలు కానీ మాటలు కానీ అన్నీ సమస్తము లోక సంబంధంగా ఉంటాయి. మీరు వాటి నుంచి బయటికి రావాలి. మీ జీవితాలను మీరు యేసు ప్రభు ఎలా అయితే చూస్తాడో అలా చూడాలి. ఆయన మీ జీవితాల్లో ప్రతిరోజు ప్రతి క్షణము మీతో ఉండాలని కోరుతున్నాడు. ఆయన మిమ్మల్ని స్వతంత్రించుకోవాలనుకుంటున్నాడు పరిపూర్ణంగా. దేవుడు నా హృదయంలో ఉంచిన మాట ఏంటంటే మీరు ఆయనను నమ్మాలి. ఎలా నమ్మగలుగుతారు? కనుక మనము లేఖనాలు చూసినట్లయితే నాకు తెలుసు ఇది చాలా ప్రఖ్యాతి కాంచినటువంటి వచనమే. మీరు వినే ఉంటారు లేదా మొదటిసారి వింటున్నా కానీ పర్వాలేదు. మనము బైబిల్లో అబ్రహాము అనే ఒక ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి గురించి విన్నాము. అబ్రహాము విశ్వాసము ద్వారా తీర్పు తీర్చబడ్డాడు. మనం ఇది రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూస్తాం. మనమందరము రోమా 4వ అధ్యాయము 1వ వచనము నుంచి ధ్యానిద్దాం. లేఖనాలు ఇలా చెప్తున్నాయి, అబ్రహాము ఆయనకున్న విశ్వాసమును బట్టి తీర్పు తీర్చబడ్డాడు. ఎలా అబ్రహాము తీర్పు తీర్చబడ్డాడు? ఆయన హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ముగింపు వచనాల్లో అబ్రహాము యొక్క జీవితము మరియు విశ్వాసంలో నడిచిన వారందరి జీవితాలు మనకు ఆ 11వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. విశ్వాసంలో నడిచిన వారందరి విశ్వాస పరిశుద్ధుల యొక్క సారాంశము ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 11లో మనం చూస్తాం. ప్రత్యేకమైన అధ్యాయాన్ని మీరు చదివినట్లయితే వారు ఇంకా విశ్వాసమును బట్టి జీవిస్తున్నారు. వారు ముందుగానే యేసు ప్రభుతో ఉన్నారు. పరలోకమందున్న తండ్రి యొద్ద వారు ఇంకను దేవుని యొక్క నూతనత్వాన్ని పరలోకంలో కూడా అనుభవిస్తున్నారని తెలుసుకొని మీరు ఎంతగానో ఆశ్చర్యపడతారు. కనుక దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన శక్తివంతమైన వాడు, ఆయన ఎంతగానో గొప్ప దేవుడు. ఆయనకి ఎటువంటి హద్దులు లేవు. కనుక ఈ రోజుకు కూడా వారందరూ నిలిచి దేవుని యొక్క మహిమైశ్వర్యాలను చూస్తున్నారు. అందుకనే వారు ఆయనని పరిశుద్ధుడా 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 అని పిలుస్తున్నారు. ఎందుకు ఆయనను పరిశుద్ధుడా అని పిలుస్తున్నారు వారు? లేదా వారు వేరే వేరే నామములు ఉపయోగించి, అంటే యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, లేదా బైబిల్లో ఉన్నటువంటి ఆ సమస్త గొప్ప నామములు ఉపయోగించి పిలవచ్చు కదా. మరి ఎందుకు వారు 24 గంటలు 7 రోజులు పరిశుద్ధ పరిశుద్ధ అని పిలుస్తున్నారు? ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిని బట్టి అక్కడ ఏ పరిమితులు లేవు. వారు ప్రతిసారి దేవుడిని చూచినప్పుడు ఒక నూతన ప్రత్యక్షత వారి మనసులోకి వస్తుంది. ఒక నూతనమైన ప్రత్యక్షత కృమ్మరించబడుతుంది వారి హృదయంలోకి. ఒక నూతన ప్రత్యక్షత వారు లోకంలో కూడా అనుభవిస్తున్నారు. అందుకనే వారు పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని పిలుస్తున్నారు. వారు కుడి ఎడమకు చూసిన, కిందికి పైకి చూసిన ఏదో నూతనమైనది దేవుడిలో చూస్తున్నారు. పరలోకమంతా దేవుని యొక్క అంతులేని ఐశ్వర్యముతో ఆయన మహిమతో నింపబడి ఉన్నది. ఆయన చేసిన ఈ సృష్టికి పరిమితాలు లేవు. యేసు ప్రభువుని తాకినప్పుడు ఎటువంటి పరిమితులు లేవు, ఎటువంటి లేమీ ఉండదు ఆయన తాకినప్పుడు. అందుకనే అబ్రహాము ఆయనకున్నటువంటి విశ్వాసమును బట్టి తీర్పు తీర్చబడ్డాడు. అందుకనే ఆయనకు అర్థమైంది ఎక్కడికి ఆయన వెళ్ళుచున్నాడు, ఆయన గమ్యం ఏమిటో, ఆయన హృదయంలో ఉన్న ప్రత్యక్షత ఏంటో తెలుసుకున్నవాడు. కనుక దేవుడు ఆయన జీవితం పట్ల, ఆయన కుటుంబం పట్ల మాట్లాడుతున్నది ఆయన నమ్మవలసిందే. బట్టి దేవుడు అబ్రహాము ఎడల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అబ్రహాముకున్నటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే దేవుడిచ్చినటువంటి భద్రతే. దేవుడు అబ్రహాముకి స్థలమునిచ్చాడు, కీర్తిని, స్వాస్థ్యమును, వారసులని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు అబ్రహాముతో ఒక నిబంధనని, వాగ్దానముని కూడా ఇచ్చాడు. నిబంధన, వాగ్దానాలు అంటే అవి వాటి కొరకు మనము ఎంతో ఆశగా ఎదురు చూడవలసిన వాటిగా ఉన్నవి. మన ప్రభువైన యేసుక్రీస్తుతో సంబంధం కలిగి ఉండడం వల్ల అవి మనము పొందుకుంటాము. ఇప్పుడు మనము రోమా 4:1 చూసినట్లయితే, కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడకు అబ్రహాము మనకేమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా తుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును. ఇలా అబ్రహాము దేవుడికి ఇష్టడుగా ఉండడానికి, ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి ఎంతగానో కృషి చేసినట్లయితే, ఒకవేళ ప్రతిరోజు అబ్రహాము తను తాను ఎంతగానో ఒత్తిడికి గురి చేసుకున్నట్లయితే, ఒకవేళ నిజంగానే ఆయన మనసుతో ఆయన ఇవన్నీ చేసినట్లయితే, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇటువంటి మనసుతో ఆయన అడుగులు వేసినట్లయితే, నేను అనుకుంటాను ఆయన ఈ రీతిగా వాగ్దానాలు పొందుకునేవాడు కాదని. కనుక వాక్యము చెప్తున్నట్టుగా అబ్రహాము ఆయన క్రియలను బట్టి తీర్పు తీర్చబడ్డాడా, లేదా ఏదైనా అతిశయ కారణంగా ఉందా? అబ్రహాముని మనము విశ్వాసులకు తండ్రి అని పిలుస్తున్నాం, కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఆయన ఏదైనా అతిశయ కారణంగా కలిగి ఉన్నాడా? దేవుని ఎదుటైతే కాదు. ఎన్నో అతిశయాస్పదమైనవి కలిగి ఉండవచ్చు. ఉత్తమమైన విద్య,
ఉన్నతమైన ఉద్యోగము, కార్, ఇల్లు, లేదా ఐశ్వర్యము, లేదా ఆస్తులు, ఈ భూమిపైన సమస్తమును కలిగి ఉండవచ్చు. కానీ సన్నిధిలోకి వచ్చినప్పుడు అటువంటివేమీ ఉండవు. మీరు అన్నిటిలో అల్పులైపోతే దేవుని ఎదుట అన్నీ అసలు విషయమే కాదు. మనము దేన్ని బట్టి అతిశయపడము, మనం దేన్ని బట్టి అతిశయపడలేము. మేము ఇది చేశాము కాబట్టి ఇది సాధించాము అని దేవుని దృష్టిలో చెప్పలేము. సమస్తము దేవుడిచ్చే ఉచితమైన వరము కేవలమైన కృప వలననే. కానీ ఎప్పుడైతే నీవు దేవుని యొద్ద నుండి వాగ్దానమును, మాటను పొందుకుంటావో, దేవుడు నీ నుండి ఏమి ఆశపడుతున్నాడంటే, మొదటిది నీవు పొందుకోవడానికి నీ సొంతంగా ఇష్టపడుచున్నావా? రెండవది, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాల పట్ల విధేయత చూపిస్తున్నావా? అదే దేవుడు మీ హృదయం యొక్క సొంత చిత్తాన్ని యేసు ప్రభువు చూస్తున్నాడు. అదే మొదటిది. ఈ సంవత్సరము మీ సంఘములో లేదా మీ సంఘ కాపరి యొద్ద నుంచి ఒక వాగ్దానం పొందుకున్నట్లయితే, ఇప్పుడు నీవు ఆ వాగ్దానంతో ఏం చేయబోచున్నావు? అది కేవలం మీరు చదివి, నాకు ఈ వాగ్దానం తెలుసు, గత కొన్ని సంవత్సరాలుగా 50-100 సంవత్సరాలుగా ఆయన నాకు ఇస్తున్నాడు అనుకోవడం కాదు. ఆ వాగ్దానంను నువ్వు ఎలా చూడాలంటే, నీ కొరకే అది రాయబడిందా అని. అక్కడ నమ్మకము, మీ యొక్క స్వచిత్తము అనేది మొదలవుతుంది మీ హృదయంలో. మన ప్రభువైన యేసు క్రీస్తుతో నడుస్తున్నప్పుడు, ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఈ నమ్మకం అనేది చాలా క్లిష్టమైనటువంటి భాగముగా ఉంటుంది. మీ హృదయాల్లో ఎటువంటి సందేహము కానీ, అనేక ప్రశ్నలు కానీ, లేదా గుణకడం కానీ, ఫిర్యాదులు కానీ కలిగి ఉండకూడదు. కేవలం నమ్మాలి. 2013వ సంవత్సరంలో గుణగటము, ఫిర్యాదులు ఇవ్వటము, దాని వెనక ఉన్నటువంటి రహస్యాన్ని నేను నేర్చుకున్నాను. అంతకన్నా ముందు నేను నా హృదయంలో ఎంతగానో గుణగడము, ఫిర్యాదులు ఇవ్వడం, సందేహాలు కలగడము, దేవుడు నా జీవితంలో ఇది చేయబోతున్నాడా లేదా అన్నటువంటి ప్రశ్నలు కలిగి ఉన్నాను. కానీ ఒకరోజు ఒక దైవజనురాలు నాతో చెప్పింది, నీవు ఫిర్యాదులు ఇవ్వటాలు, గుణగటాలు ఆపివేయాలి అని. ఏ క్షణమైతే ఆ దైవజనురాలు నా హృదయంలోకి చెప్పినటువంటి దాన్ని నమ్మటం మొదలుపెట్టానో, నేను ఆ క్షణమే ఎంతో బలమైన, లోతైన ప్రత్యక్షతను పొందుకున్నా. అందుకనే ఇశ్రాయేలీలు కూడా అదే భూమి, అదే ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలు తిరిగారు. రోజు ఈ ఆధునిక కాలంలో మోషే ఉండింటే వారు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుకి 1 లేదా 2 గంటల్లో చేరేవారు. కానీ వారికి 40 సంవత్సరాల ప్రయాణం పట్టింది. ఎందుకలా? వారు గునిగినారు, ఫిర్యాదులు ఇచ్చారు కాబట్టి. ఒకవేళ గునగకుండా, సనగకుండా వారు చూస్తున్నటువంటి దేవుని యొక్క గొప్ప శక్తిని ప్రశ్నించకుండా ఉండింటే వారి ప్రయాణము అన్ని సంవత్సరాలు పట్టేది కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఆయన యొక్క శక్తిని ఇశ్రాయేలీల ముందు ప్రదర్శించాడు. కనుక ఇక్కడ కూడా మనం లేఖనాల్లో చూసినట్లయితే ప్రభువైన దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు, నీ భూమిలో నుండి, నీ ప్రాంతంలో నుండి, సౌకర్యాలలో నుంచి, నీ పాతదనం నుంచి, నీ పాత అలవాట్ల నుంచి, నీవు మోస్తున్నటువంటి సామాన్లలో నుంచి, వాటన్నిటి నుంచి నువ్వు విడిచిపెట్టి బయటికి రావాలి అని దేవుడు చెప్పాడు. అవన్నీ వెనకకు వదిలేసి కేవలం ఒక అడుగు ముందుకు వేయాలని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము దాన్ని నమ్మాడు. దేవుడు ఆయనకు అంత ఆశ్చర్యకరమైనటువంటి వాగ్దానం ఇచ్చినప్పటికీ అబ్రహాము నేను ఎక్కడికి వెళ్తున్నాను అని దేవుడిని ప్రశ్నించలేదు. అబ్రహాము ముందుగానే ధనవంతుడైనప్పటికీ దేవుడు ఆయనకి నీకు ఎంతో ఐశ్వర్యమును, భవనాలను ఇస్తా అన్నప్పుడు అబ్రహాము దేవుడు నిజంగా నాకేమి అప్పచెప్తున్నాడు అని అనుకోలేదు. కానీ కేవలం ఆయన నమ్మి కుటుంబాన్ని, స్వాస్థ్యమును, సమస్తమును విడిచిపెట్టేశాడు. అవును, దేవుడు బలమైన కుటుంబ సంబంధాలని నమ్ముతాడు. నీ తల్లిని, నీ తండ్రిని, నీ సహోదరుడిని, నీ సహోదరిని, లేదా నువ్వు వివాహం చేసుకుంటే నీ భర్తని విడిచిపెట్టాలని కోరట్లేదు. ఇది నువ్వు ప్రభువు నుంచి పొందుకున్నటువంటి పిలుపు పైన ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ఇక్కడ అబ్రహాము విషయంలో అయితే దేవుడు అబ్రహాముని తన దేన్నైతే సొంత కష్టార్జితంగా స్వతంత్రించుకున్నాడు దాన్నంతా విడిచిపెట్టాలని, ఆత్మీయ స్థానాలని అనుభవించాలని దేవుడు కోరాడు. అప్పుడే ఆ ఆత్మీయ ప్రాంగణాల్లో ఆయన విధేయత చూపించి నడిచి భూమిపైనే గొప్ప వాగ్దానాలైనటువంటి భద్రత, కీర్తి, స్వాస్థ్యము, ఐశ్వర్యము రాబోయే తరాల కొరకై ఆయన సమకూర్చుకోగలిగాడు. కనుక ఇక్కడ లేఖనాలను చూసినట్లయితే అబ్రహాము తన క్రియలను బట్టి తీర్పు తీర్చబడ్డాడా? ఇప్పుడు మనం ఎటువంటి క్రియలను చేస్తున్నాము? మనము ఎన్నో క్రియలు చేస్తూ దేవునికి ఇష్టలుగా ఉండాలని చూస్తున్నామా? మొదటిది, అబ్రహాము దేన్నైనా కలిగి ఉన్నాడా అతిశయ కారణంగా? లేదు. అబ్రహాము దేవుని నమ్మెను అని ఉంది. ఆయన కేవలం నమ్మెను. ఇక్కడ నమ్మడం అంటే స్థిరంగా కళ్ళు మూసుకొని ఒక దగ్గర నిలబడి లేదా ఒక చోట కూర్చొని నేను నిన్ను నమ్ముచున్నాను అని చెప్పడం కాదు. కానీ నమ్మడము అంటే ఆయన వాక్యమును నమ్మటము, ఆయన లేఖనాలను నమ్మటము. కొంత సమయము లేఖనాలు చదవడానికి ఇచ్చినప్పుడు మీ హృదయంలో ఉండే నమ్మకాన్ని మీరు సాధన చేయడం ఆరంభిస్తారు. మీరు దేవుని వాక్యం పైన ధ్యానం చేయాలి. ఈ నమ్మకము మీకు కలిగి ఉండటానికి ఇదే మొదటి అడుగు.
నమ్మకము అనే అంశానికి సంబంధించబడి 3 విషయాలు ఉన్నాయి అని నేను తెలుసుకున్నాను. ఇవి మీకు ఇంటర్నెట్లో దొరకవు, కానీ నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నేను ఎలా నమ్మగలుగుతాను? మొదటగా నేను చదువుతున్నటువంటి వాక్యం పైన ధ్యానించాలి. నా హృదయం నుండి నా మాటలు బయటికి రావాలి. ఒకసారి ఈ దేవుని మాటలు హృదయంలోకి వెళ్ళాక అవి తిరిగి హృదయంలోనే స్థిరపడిపోకుండా బయటికి రావాలి. ఒకసారి నువ్వు వాక్యం చదివి ధ్యానించిన తర్వాత ఆ వాక్యము నీ హృదయంలో నుంచి బయటకు వచ్చేటట్టు నువ్వు అనుమతించాలి. ఎలా బయటికి వస్తుంది? అది నీ ప్రార్థనా జీవితం ద్వారానే బయటికి వస్తుంది. కనుక నీవు మోకాలు లేసి ప్రార్థించి, లేదా నువ్వెప్పుడైతే నువ్వు ప్రభువుతో నీ నిశ్శబ్ద సమయంను గడుపుతూ ఉంటావో అప్పుడు ఆ మాటలు నువ్వు పలకడం మొదలు పెట్టాలి. దేవుడితో ఆ లేఖనాలతో మాట్లాడాలి. నీ ప్రార్థనలో ఆ లేఖనాలను అన్వయించుకోవాలి. అప్పుడు అవి నువ్వు నివసిస్తున్నటువంటి ఆత్మీయ ప్రాంగణంలో తిరిగి వస్తాయి. ఇక నువ్వేం చేస్తున్నా కానీ అందులో ఈ లేఖనాలను స్థిరంగా పట్టుకోవాలి. ఇలా నువ్వు ఏదో ఒక సోమవారం చేసి అకస్మాత్తుగా మళ్ళీ 2 నెలల తర్వాత ఆ రీతిగా చేసే ఆ జీవన శైలికి రాకుండా నువ్వు చేసే దాంట్లో స్థిరంగా ఎడతెరపు లేకుండా ఉండాలి. కనుక అక్కడనే ఈ నమ్మకము అనేది నీ హృదయంలో రూపించబడుతూ ఉంటుంది. అదే రీతిగా అబ్రహాము కూడా దేవుడు ఏదైతే ఆయనతో మాట్లాడాడో అబ్రహాము అక్కడ కూర్చొని, అది ఒక కొండనే కానీ, ఒక పర్వతమే కానీ, లేదా అది ఒక నిశ్శబ్ద ప్రాంతము కానీ, అక్కడ ఆయన నమ్మి దాన్ని ధ్యానించి, దేవుడు నాతో ఏం మాట్లాడుతుండే, దేవుడు నాతో ఏం చెప్పాడు, దేవుడు నాకు ఏమిస్తా అన్నాడు, నాకు కుమారుణ్ణి ఇస్తా అన్నాడు, నాకు భూమిని ఇస్తా అన్నాడు, వాగ్దాన దేశాన్ని ఇస్తా అన్నాడు, ఆయన నన్ను గొప్పవాడిగా ఆకాశ నక్షత్రముల వలె చేస్తా అని చెప్పాడు. ఆయన వీటన్నిటి గురించి ఆలోచించి మళ్ళీ ధ్యానించాడు. కనుక ఆలోచనలు చాలా ముఖ్యమైనవి కాబట్టి నీ ఆలోచనలను నువ్వు ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి. అలా జరగనిచో నమ్మకం మీ హృదయంలో స్థిరపడిపోదు. అదే అబ్రహాము కూడా చేశాడు. ఆదికాండం యొక్క ప్రతి అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే ఎప్పుడైతే అబ్రహాము ఆలోచిస్తూ ఉంటాడో అప్పుడే దేవుడు ఆయనను దర్శిస్తూ ఉండెను. దాని అర్థం ఏంటంటే దేవుడు ఆయనతో ముందుగానే మాట్లాడిన మాటల్ని ధ్యానిస్తూ వాటిని నమ్ముతూ అవి ఒక రోజు జరుగుతాయని నమ్మాడు. కాబట్టి అవును, ఆ రోజును చూడబోచున్నానని నమ్మాడు. అబ్రహాము ఇది కూడా నమ్మాడు. అబ్రహాము ఈ భూమిపైన సజీవంగా ఉన్నప్పుడే ఈ వాగ్దానాలు నెరవేరవని కూడా ఆయన దేవుణ్ణి నమ్మాడు. అదే మనం హెబ్రీలకు రాసిన పత్రిక 11లో చూడగలుగుతాము. ఆయన మరణం తర్వాత జరిగేదాన్ని కూడా నమ్మారు. కాబట్టి ధ్యానించుటలో ఉన్నటువంటి శక్తిని మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు. ఈ సందర్భంలో మీ హృదయములో రూపించబడుతున్న నమ్మకాన్ని చూస్తారు. 3వ వచనము లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ నీతి అబ్రహాము యొక్క బ్యాంక్ అకౌంట్ కి చేరవేయబడింది. అది కేవలము నమ్మకము మరియు ధ్యానము అనే అమరిక ద్వారా దైవ లక్షణముగా అబ్రహాముకి ఎంచబడి, ఈ దైవ లక్షణం అనేది అబ్రహాము యొక్క జీవితంలోకి నమ్మకము అనే వ్యవస్థ ద్వారా ప్రవేశించింది. దాని వల్లనే ఆయన యొక్క అకౌంట్కి నీతి అనేది చేరవేయబడింది. మనమైతే మన బ్యాంక్ అకౌంట్కి ధనము చేరాలి, జమ చేయబడాలని కోరుతాము, కానీ అబ్రహాముకి నీతి జమ చేయబడింది. కనుక నమ్మకం అనే ప్రక్రియ ద్వారా అబ్రహాము విశ్వాసమును బట్టి తీర్పు తీర్చబడ్డాడు. కనుక నా సహోదరి సహోదరులారా, మీరు తప్పక నమ్మాలి. మీరు నమ్మడం అనేది చాలా ప్రాముఖ్యమై ఉంటారు. కేవలం ధ్యానించుట ద్వారా, ధ్యానిస్తూ ఉండగా అలా మీరు కూర్చొని దేవుడు మీతో ఏ మాటలైతే మాట్లాడాడో వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే మీ జీవితాల్లో పనిచేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని ఆనందిస్తారు. గుర్తుంటాము, ప్రభువుకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదని. కానీ ఆ వాగ్దానం మన జీవితాల్లో ఎలా జరుగుతుంది? కేవలం ఎప్పుడైతే మీ హృదయాల్లో ఆ అసాధ్యమైన మాట సాధ్యమని నమ్ముతారో అప్పుడు జరుగుతుంది. మీరు మీ జీవితాల్లో కూడా అటువంటి అసాధ్యాలను అనుభవిస్తూ ఉంటారు. నేనైతే గత 2 నెలలుగా ఎంతో బిజీగా నా పనిలో, నా ఉద్యోగంలో ఉండడం జరిగింది. అప్పుడు ప్రభువు నాకు జ్ఞాపకం చేశాడు, మళ్ళీ నేను కొంత సమయం తీసుకొని కూర్చొని దేవుని వాక్యం పైన ధ్యానించి మాట్లాడాలి అని. నేను ఈ ప్రక్రియని ముందుగానే అనుభవించి ఉన్నాను. ఇది ఏదో నేను మొదటిసారి నేర్చుకొని అలా చేశాను అన్నట్టు కాదు. నాకు తెలుసు దేవుని యొక్క శక్తి ఎలా పనిచేస్తుందో నేను అనుభవించిన దాన్ని. కానీ కొన్నిసార్లు మన యొక్క వ్యాపారము, ఉద్యోగాల వల్ల, మరెన్నో విషయాల వల్ల మనం దేవుడి నుంచి వైతొలిగిపోతూ ఉంటాం. ఇదే సమయము బహుశా నాలాగనో లేదా మరెవరో ఈ కెమెరా ద్వారా ఈ కార్యక్రమం చూస్తున్న వారు
మనందరము ప్రభువు యొద్దకు తిరిగి వెళ్ళాలి. మనం సమయం తీసుకొని ధ్యానించి ఇప్పుడు 4-5 వచనాలు చూసినట్లయితే, పనిచేయవానికి జీతం రుణమే కాని దానమని ఎంచబడదు. పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. కనుక ఇక్కడ స్పష్టంగా లేఖనాలు చెప్తున్నది, మనం కేవలము దేవుని కృపను పొందుకుంటున్నాము. అది దేనివల్ల అంటే కేవలం ఆయన దయ మరియు మన ఎడల ఉన్నటువంటి ప్రేమను బట్టి. దేవునికి మనము ఇష్టలుగా ఉండడానికి ఇంకేమీ చేయనక్కర్లేదు. కేవలము ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడే మన ప్రభువైన యేసుక్రీస్తు నుంచి ఆ కృపను పొందుకోగలుగుతాం. కాబట్టి నమ్మడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానాలను మనము నమ్మాలి. కనుక కొంత సమయము తీసుకొని ప్రత్యేకమైన లేఖనాలను చదవండి. ఈ సంవత్సరము నీవు నమ్మడానికి సిద్ధంగా ఉన్నావా? నీ సొంత బలాలపైన నువ్వు ఆధారపడొద్దు. నీ సొంత క్రియలపైన ఆధారపడకుండా నీ సొంత మార్గాలలో దేవుని వాగ్దానాలను వెతకొద్దు. ఆయన దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథం అంతటినీ, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాలన్నింటినీ నీ కొరకిచ్చాడు. ఆయన నువ్వు ఆశీర్వదించబడాలని, ఎంతో గొప్పతనాన్ని అనుభవించాలని కోరుతున్నాడు నీ జీవితంలో. మీరు చేయవలసిందంతా ఏంటంటే నమ్మడమే. మీ పాత ఆలోచనలన్నిటినీ వెళ్ళనివ్వండి. వాటిని కేవలం సమాధి చేయండి. నిజంగా ఈ రోజు నిజంగానే కొంత మట్టిని తవ్వి పైనున్నటువంటి మట్టినంతా దాని లోపల వేసి కప్పి ఉంచండి. అదే పద్ధతిలో ఒక అసాధారణమైన క్రియగా మీ మనసులో చేయండి. నా అసూయనంతటినీ సమాధి చేస్తున్నాను. నా తీవ్రమైన కోరికల్ని, నా దురాశని, నా ద్వేషాన్ని, నా అనుభూతులని, నా ఆలోచనలని, నాలో ఉన్నటువంటి ఆ వైఖరిని, నేను నాది అనే ఆ మనస్తత్వాన్నంతటినీ సమాధి చేస్తున్నాను. మొదటగా మీరు ఎప్పుడైతే నేను నాకు నాదే అనే స్వార్థాన్ని సమాధి చేస్తాం, ఆ తర్వాత మనము అంతకన్నా పెద్ద దృశ్యాన్ని మనము చూడగలుగుతాం. ఈ భూమిపైన 100 ఏళ్ళు నీవు జీవించడం ముఖ్యం కాదు, కానీ నీవు జీవించేటప్పుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని పరిపూర్ణం చేశావా అనేది ముఖ్యం. కనుక సహోదరులారా, నమ్మండి. మీ హృదయంలో ఉన్న సమస్త మంచిని దేవుడు తప్పక పరిపూర్ణం చేస్తాడు. కనుక ఇప్పుడు ఒక ప్రార్థన చేసి ప్రభువుని అడుగుదాము. నమ్మకం అనే ఆత్మను నాకు ప్రభువా, ఎలా నేను నమ్మగలుగుతాను? నన్ను ఉంచే మీతో సమయము గడిపే కృపను నాకు దయ. నా జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క ఆనందాన్ని అనుభవించే కృపని నీవు సమస్తమును ఎలా చూస్తావో అలా నేను చూసేలాగా కృపను దయచేయి. నేను ఇలా కూడా ప్రార్థించేదాన్ని. నా కళ్ళ బదులు నీ కళ్ళని, నా నోరు బదులు నీ నోరుని, నా చెవుల బదులు నీ చెవులను, నా కాళ్ళు నా చేతుల బదులు నీ కాళ్ళు నీ చేతులని ఉంచమని అడిగేదాన్ని. ఇటువంటి ప్రార్థనలే నీ జీవితంలోకి ఆ నమ్మకం అనే వ్యవస్థను నడిపిస్తా. ఇవే యథార్థమైన ప్రార్థనలు. వీటిని దేవుడు ప్రేమిస్తూ ఉంటాడు. ఇటువంటివే దేవుడు మన హృదయాల్లో చూడాలని కోరు విషయాలే మన యొక్క స్వభావాన్ని ఒక రూపానికి తెస్తూ ఉంటాయి. ఒకసారి గాని మన స్వభావం అనేది ఒక రూపంలోకి తేబడ్డప్పుడు మన ఆత్మ వ్యవస్థలో ఈ నీతి అనేది జమ అవ్వబడుతుంది. అప్పుడు మన నమ్మకము బలంగా, ఇంకా బలంగా అవుతుంది. అప్పుడు నువ్వు దేవుని యొక్క శక్తి నీ లోపల, ఇతరుల లోపల కూడా ప్రవహిస్తూ ఉండడం చూస్తా. కనుక నా ప్రియ సహోదరులారా, సందేహాలు కానీ లేదా అపనమ్మకమైనను మీ జీవితాన్ని ఆక్రమించుకోకుండా చూడాలి. కేవలం ఒక అడుగు వేసి నమ్మండి. అప్పుడు మీరు అబ్రహాములాగా దేవుని యొక్క మంచితనాన్ని మీ జీవితాల్లో అనుభవిస్తారు. ఒక ప్రార్థన చేద్దాము. ప్రభువైన యేసు, నీకు వందనములు మరియు స్తుతి చెల్లిస్తున్నాము. మీ పరిశుద్ధ నామమును మహిమపరుస్తున్నాము. అవును తండ్రి, నీ వాక్యము చెప్తున్నట్టుగా అబ్రహాము విశ్వాసమును బట్టి తీర్పు తీర్చబడ్డాడు. మరియు విశ్వాసం యొక్క ప్రారంభ సిద్ధాంతమే నమ్మటం. లేఖనాల ద్వారా మిమ్మల్ని నమ్ముతాము. లేఖనాలను ధ్యానించుట ద్వారా నమ్ముతాము. తండ్రి ప్రభువా, ఈ సంవత్సరం కొరకై మాకు మీ కృపని ఇవ్వండి. మేము ఏదైతే చదువుతామో అది నమ్మడానికి కృపనివ్వండి. మా జీవితాల్లో, మా ఉద్యోగాల్లో, మా గమ్యాల్లో మేము చదివినటువంటి ఆ లేఖనాలను గట్టిగా పట్టుకొని మాట్లాడేటట్టు కృపనివ్వండి. ఈ సంవత్సరం మేము తీసుకున్నటువంటి తీర్మానాలు మరియు ప్రణాళికలపైన ఈ మీ వాక్యమును పలుకుతున్నాము తండ్రి. దీనివల్ల ఈ లేఖనాల ద్వారా మీరు మా జీవితాల్లో నడుస్తారు. దానివల్ల తండ్రి, అనుమానంకు ఏ చోటైనను మేము ఇవ్వము. గునుగుటకైనను, ఫిర్యాదులు ఇవ్వటకైనను మా జీవితంలో ఎటువంటి స్థలము ఇవ్వము. అలా మేము మా జీవితాల్లో ప్రతిరోజు నూతనత్వాన్ని చూస్తూ ఉంటాము. కేవలం జనవరి 1వ తారీఖు మాత్రమే కాకుండా మా హృదయాల్లో అబ్రహాము వంటి నమ్మకాన్ని మేము కూడా కలిగి ఉండాలని కోరుతున్నాం. అబ్రహాము మరణం తర్వాత జరగబోయేదాన్ని కూడా నమ్మాడు. నీ వాక్యం చెప్తున్నట్టుగా నీవు వాగ్దానం పరిపూర్ణం చేసే దేవుడవని. కనుక మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అటువంటి అబ్రహాము విశ్వాసము మేము మా హృదయాల్లో ప్రతిరోజు కలిగి ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఎవరికైతే విడుదల, స్వస్థత, అవసరతలు తీరాలో ప్రభువా తండ్రి, మేము వారి జీవితాల్లో స్వస్థతను పలుకు
పలుకుతున్నాం. వారి జీవితాల్లో విడుదలను పలుకుతున్నాం ప్రభువా. వారి రక్తములో, మూత్రపిండాల్లో మరియు వారి ఎముకల్లో, వారి అవయవాల్లో తండ్రి, వారి శరీరం అంతటిలో ఏ బాధ ఉన్నను యేసుక్రీస్తు నామంలో అవి కడగబడి బయటికి వెళ్ళిపోవాలి. ప్రభువా, నీ వాక్యము కీర్తనలు 34:4 ప్రకారంగా నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చిన నా కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. ఈ నూతన సంవత్సరము అటువంటి ఏ భయమైనను, అంధకార సంబంధమైన సంకెళ్ళైనను, లేదా ఎటువంటి బలమైన కోటలైనను అటువంటివి వారి జీవితాల్లో కానీ, కుటుంబ జీవితాల్లో కానీ, వివాహ జీవితంలో కానీ కలుపబడి ఉన్నాయో తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వాటిని ఇప్పుడే విరగ్గొడుతూ వారిని స్వతంత్రులుగా చేస్తూ ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ఈ సందేశంను వింటున్నారో, పరిశుద్ధాత్మ యొక్క స్వరమును వింటున్నారో ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను, వారు స్వతంత్రులవుదురుగాక యేసుక్రీస్తు నామములో. ప్రభువా నేను నీకు స్తుతి మరియు కృతజ్ఞతలు చెల్లిస్తూ నేను ప్రార్థిస్తున్నాను. వారు నీ యొక్క ఆశీర్వదించబడిన జీవితాన్ని అనుభవించుదురు, వారి సంతోషమును, మీ కృపను అనుభవించుదురు. ఇది కృప, ఆనందము అనుభవించే సంవత్సరం. మీకు స్తుతి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ నామమును మహిమపరుస్తుంది. ప్రభువా మీకు వందనములు, తండ్రి మీకు వందనములు, పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనములు. మీ దయా, మీ కటాక్షము, మీ కృపలో వారి నుంచి వీరు ఎక్కడికి వెళ్ళినా వీరు ఒక ఆశీర్వాదంగా ఉండబోతున్నందుకు మీకు వందనములు తండ్రి. ఈ ప్రార్థనని శక్తివంతమైన నామము ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో కప్పుతూ ప్రార్థిస్తున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్.